మనం పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. రెండు, ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు, కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్ లో నీళ్లన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈ రోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్టింగ్ వల్ల దిగుబడి పెరుగుతా ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతా ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్ గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఆ పంట ఏ సీజన్ లో వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్లే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్ లో బిగినింగ్ లో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచెంత పెట్టుకుని మేము మేలోనూ నీళ్లు ఇచ్చి జూన్ లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా. జూన్ లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో తరో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. 5-6 నెలలు ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది, ఆ పంటల్ని ఏ విధంగా వేయాలి, మార్కెటింగ్ ఏ విధంగా ఇవ్వాలి. అదే మాదిరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ వరకు ఏం చేయాలి, ఈ ఎక్సర్సైజ్లన్నీ చేస్తాం. చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటాం.